ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మంచి స్కిల్స్ నేర్పిస్తూ అద్భుతాలు చేస్తోంది సూపర్ ఏఐ అకాడమీ. సుమారు 100కు పైగా టూల్స్, 41 రోజులు. ఎవరైనా తన యొక్క స్కిల్స్ ని తన యొక్క వ్యాపారంలో కావచ్చు ఏ విధంగా ఏఐని ఉపయోగించి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు స్పీడ్ గా. మనకు మాతృభాషలో నేర్పిస్తూ లేదా కొత్తగా ఒక క్యారెక్టరిస్టిక్ వచ్చింది, వీటిని వెంటనే నెక్స్ట్ డే క్లాస్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఎట్లా నేర్పుతారు నిఖిల్ గారు? అంటే ప్రత్యేకంగా ప్రతి సండే కూడా ఒక ఎక్స్పర్ట్ సెషన్ ఉంటుంది. ఒక రోజు డిజిటల్ మార్కెటింగ్ ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, సోషల్ మీడియాని నేర్పించడం జరుగుతుంది. ఇంకొక రోజు అదే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చు నేర్పించడం జరుగుతుంది. ఏ టూల్స్ వేటిని వాడాలి, వేటిని వాడద్దు అని చెప్పడంలో నిఖిల్ గుండా ఈజ్ ద ఎక్స్పర్ట్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఏఐ చుట్టూనే తిరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ లేకపోతే ఇక భవిష్యత్తు లేదు అన్న అభిప్రాయం ప్రస్తుతం కనిపిస్తోంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మంచి స్కిల్స్ నేర్పిస్తూ అద్భుతాలు చేస్తోంది సూపర్ ఏఐ అకాడమీ. సూపర్ ఏఐ అకాడమీ నిఖిల్ గారి దగ్గర ఎవరైతే ఏఐ నేర్చుకుంటారో, స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళు తమ తమ రంగాల్లో ఇంకా అద్భుతంగా వాళ్ళ బిజినెస్ని పెంచుకుంటూ మార్కెటింగ్ చేసుకుంటూ మంచి విజయాలు నమోదు చేస్తున్నారు. అలా అక్కడ నేర్చుకునే గొప్ప ఫలితాలు సాధిస్తున్న లావిశెట్టి మహేష్ మన దగ్గర ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మహేష్ గారు, నిఖిల్ గారి దగ్గర సూపర్ ఏఐ అకాడమీలో మీరు జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకున్నారు. అసలు నిఖిల్ గారు ఎట్లా పరిచయం అయ్యారండి మీకు? మాకు నిఖిల్ గారు ఇంపాక్ట్ ఫౌండేషన్లో నేను ట్రైనర్గా ట్రైనింగ్ స్కిల్స్ నేర్చుకున్నానండి, కంపా నాగేశ్వరరావు గారి దగ్గర. అక్కడ ట్రైనింగ్ తీసుకునే క్రమంలో డిజిటల్ మార్కెటింగ్ పైన 2 years బ్యాక్ నిఖిల్ వచ్చి క్లాస్ చెప్పడం జరిగింది. అప్పటి నుండి నిఖిల్తో నాకు పరిచయం. ఆ తర్వాత 1 year బ్యాక్ ఫిబ్రవరిలో సూపర్ ఏఐ అకాడమీ ద్వారా ఎలా ట్రైనింగ్ స్కిల్స్ని ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, రాబోయేటువంటి టెక్నాలజీని ఏఐని ఉపయోగించుకొని మనం ఎలా అప్డేట్ అవ్వాలి అనే సందర్భంగా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మాదే ఫస్ట్ బ్యాచ్. నేను అప్పుడు ఆ సూపర్ ఏఐ అకాడమీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక అసలు అప్పటి వరకు ఉన్నటువంటి నాలెడ్జ్, ఆ తర్వాత ఎక్స్ప్లోర్ ఏఐ ద్వారా చేసినటువంటి నాలెడ్జ్ చాలా డిఫరెంట్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అంటే రాబోయేటువంటి మార్పులను మనం ముందుగానే పసిగట్టి ఇప్పుడు మనం అప్డేట్ అవ్వకపోతే మన యొక్క ప్రొఫెషన్ ఏదైనా దాంట్లో అవుట్డేట్ అయిపోతాము. ఎందుకంటే ప్రతి జాబ్ను కూడా రీప్లేస్ చేసే అవకాశం ఏఐ ఉంది అని తెలిసిన తర్వాత కూడా మనం నేర్చుకోకపోతే మనకు భవిష్యత్తులో మనుగడ ఉండదు అని ఆలోచించి జాయిన్ అయ్యాక చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ కేవలం మనకు సాధారణ ప్రజలు ఉపయోగించేటువంటి చాట్‌జిపిటి, జెమిని ఇవే కాకుండా సుమారు 100కు పైగా టూల్స్, 41 రోజులు. ప్రతిరోజు కూడా మనకున్నటువంటి పరిస్థితులలో మనకు వ్యాపారం ఉంటే ఆ వ్యాపారంలో కావచ్చు, మనం వృత్తి పనిలో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్, ఒక లాయర్, డాక్టర్, టీచర్, లెక్చరర్, ఎలా అయినా సరే ఎవరైనా తన యొక్క స్కిల్స్ని తన యొక్క వ్యాపారంలో కావచ్చు ఏ విధంగా ఏఐని ఉపయోగించి ఇంకా ముందుకు వెళ్ళొచ్చు స్పీడ్గా. ఓకే, మీరేమి నేర్చుకున్నారండి 41 రోజులు? 41 రోజులు అన్ని రకాల టాపిక్స్ నేర్చుకున్నాను. కానీ నాకు ఎక్కువగా నచ్చింది బుక్స్ ఎలా రాయాలి, ఎలా కంటెంట్ క్రియేట్ చేయాలి అనేటువంటి టాపిక్ నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మీకు బుక్స్ రాయటం అనేది మీకు ఇష్టమా? ఎస్, నేను అంతకుముందు 2 పుస్తకాలు రాయడం జరిగింది. దాని ద్వారా నేను ఒక ఆథర్గా ప్రజలకు పరిచయం అయ్యాను. కానీ దాన్ని ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, ఏ విధంగా నేను బ్రాండింగ్ చేసుకోవాలి అనే విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. కానీ ఎప్పుడైతే సూపర్ ఏఐ అకాడమీలో నిఖిల్ దగ్గర నేర్చుకున్నాను, అంటే ఏ విధంగా మనం ఒక కంటెంట్ను స్పీడ్గా తయారు చేయవచ్చు, ఏ విధంగా దాన్ని మార్కెట్ చేసుకోవచ్చు అనే విషయాలు చాలా స్పష్టంగా నిఖిల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగులో ఏఐ నేర్పించే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. కాబట్టి మనకు మాతృభాషలో నేర్పిస్తూ ఆ యొక్క అడ్వాన్స్డ్ నాలెడ్జ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్‌జిపిటిలోనే కొత్త టూల్ వచ్చేసింది, లేదా కొత్తగా ఒక క్యారెక్టరిస్టిక్ వచ్చింది, ఒక కొత్త లోపం ఉంది, వీటిని వెంటనే నెక్స్ట్ డే క్లాస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఎప్పటికప్పుడు మనం నిఖిల్ దగ్గర బ్యాచ్లో ఉన్నాము అంటే ఏలో ప్రపంచవ్యాప్తంగా వచ్చే మార్పులని మన క్లాస్ ద్వారా అతను మనకు అందించడం జరుగుతుంది. ఓకే, ఏలో వచ్చిన అప్డేట్స్ కూడా మీకు ప్రతిరోజు చెప్పేస్తూ ఉంటారు. ఎస్. ఓకే, ఇప్పుడు మీరు బుక్స్ ఇంతకుముందు రాశారు, ఏ నేర్చుకున్నాక 41 days అయిపోయింది కదా? అవును, అయిపోయింది. ఏ నేర్చుకున్న తర్వాత బుక్స్ రాయటం కావచ్చు, సో రాసేటప్పుడు మీకు ఏమన్నా ఆటంకాలు ఏర్పడ్డాయా, లేకపోతే దాన్ని అధిగమించేటప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఏర్పడ్డాయా, ఏమన్నా మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి.
అంటే అప్పటి వరకు నాకు బుక్ రాయడంలో, కంటెంట్ క్రియేట్ చేయడం కావచ్చు, మార్కెటింగ్ చేయడంలో నాకు ఇబ్బంది ఏర్పడింది అని చెప్పాను కదా. ఎప్పుడైతే ఈ బ్యాచ్ కంప్లీట్ చేశాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే కంటెంట్ ఈజీగా ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా బుక్స్ని మనము మార్కెట్ చేయగలగాలి. ఇప్పుడు ఒకప్పుడు అంటే మనము కవర్ పేజీ క్రియేట్ చేయడానికి ఇంకొకరిని సంప్రదించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కవర్ పేజ్ క్రియేట్ చేయడానికి ఇంకొకరికి సంపాదించాల్సిన అవసరం లేదు. నేనే కవర్ పేజ్ క్రియేట్ చేసుకుంటున్నాను అద్భుతంగా. ఎందుకంటే ఏలో అలా అనేక రకాల టూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క టూల్స్ని ఉపయోగించి నేనే కవర్ పేజ్ డిజైన్ చేసుకుంటాను నచ్చిన సైజులు. ఇప్పుడు నాకు ఒక యాప్ ఉంది, యాప్లో ఒక పోస్టర్ ఇవ్వాలి అంటే ఒక సైజులో మాత్రమే తీసుకుంటుంది. అదే సైజులో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 800 by 800 పిక్సెల్స్ ఆ సైజులో పోస్టర్ తయారు చేయాలంటే నేను ఇంకొకరికి అడగాలి, రిక్వెస్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏఐకి మనము ఈ సైజులో పోస్టర్ ఇవ్వు అంటే ఆ సైజులో మనకు పోస్టర్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ చేసుకోవడానికి కొన్ని వీడియోస్, పోస్టర్స్ అవసరం. వాటిని ఎంత అంటే ఏ మెథడ్లో కస్టమర్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, కస్టమర్కి ఏ విధంగా అవసరమైనటువంటి టాపిక్స్ మనం పోస్టర్లో ఉంచాలి. ఇప్పుడు ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ ఏంటి, పోస్టర్ క్రియేట్ చేయడం ఒకటే తెలుసు, కానీ కస్టమర్ యొక్క ఐడియాలజీ ప్రకారం మనం ఏ విధంగా పోస్టర్స్ని క్రియేట్ చేయాలి. అంటే పోస్టర్లో ఏమేమి హంగులు ఉంటే చూసేవాడు ఇష్టపడతాడు. ఎస్, అంటే ఇది మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆల్రెడీ నిఖిల్ డిజిటల్ మార్కెటింగ్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ పోస్టర్లో మీరు ఏమేమి ఉంచగలిగితే మీ యొక్క ప్రోడక్ట్ అనేది ప్రజలకు నచ్చుతుంది అనేది మనకి ఈజీగా ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది. ఒక వీడియో క్రియేట్ చేసాం, ఆ వీడియో క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, బర్త్డే విషెస్ క్రియేట్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళ గురించి వాళ్ళ పోస్టర్ పెట్టి కింద బర్త్డే విషెస్ అని రాస్తారు. కానీ ఇలాంటి బర్త్డే విషెస్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఏ విధంగా ఇన్కమ్ సృష్టించుకోవాలి అనేది కూడా నిఖిల్ నేర్పిస్తాడు. కాబట్టి నేను నిఖిల్ బ్యాచ్లో జాయిన్ అయ్యాక 3 పుస్తకాలు రాయడం జరిగింది. ఆ 3 పుస్తకాలని 1 year క్రమంలోనే రాశాను, రిలీజ్ చేశాను, మార్కెట్ చేసుకోగలిగాను. దాని ద్వారా సుమారు 2 లక్షల రూపాయలు సంపాదించడం జరిగింది. వావ్, గ్రేట్. మార్కెటింగ్ కూడా వచ్చేసింది మీకు? వచ్చేసింది. ఇక్కడ ఇంకొకరి పైన ఆధారపడాలి. డిజిటల్ మార్కెటింగ్. ఎస్, ఓకే. డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు మీరు 41 రోజుల పాటు కోర్సులో ఉన్నారు. సో మీతో పాటు ఇప్పుడు మీరు బుక్స్ రాయటం అంటే ఇష్టం. మీతో పాటు ఉన్నటువంటి మీ బ్యాచ్మేట్స్ ఏ రంగాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు? కొందరు మీకు ఇప్పుడు చెప్పాను కదా, బర్త్డేస్కి వాళ్ళ యొక్క ఈవెంట్స్కి అంటే మ్యారేజ్ డే కావచ్చు, బర్త్డే కావచ్చు, వీటికి వీడియోస్ క్రియేట్ చేసి ఇవ్వడంలో చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు. పోస్టర్స్ క్రియేట్ చేసి ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారు. స్కూల్స్, కాలేజెస్ ఉంటాయి కదా, వాటికి కూడా వీళ్ళు అకేషన్ పరంగా ఏదైనా ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్ విశేష చెప్తూ ఆ స్కూల్ యొక్క ఇమేజ్ చేయడం లేదా వీడియో చేయడం, ఇట్లా కొంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు. కొంతమంది మార్కెటింగ్ ఎవరైనా బిజినెస్ వాళ్ళు చేసుకోలేకపోతే వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ని సహాయం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి సంబంధించి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్, నాలెడ్జ్లో ఏని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అప్పటి వరకు నెమ్మదిగా వెళ్ళినటువంటి ప్రొఫెషన్లో ఉండేటువంటి డిఫరెంట్ పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు ఏని ఉపయోగించుకొని కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నారు. అడిషనల్ ఇన్కమ్ కూడా వాళ్ళు సృష్టించుకుంటున్నారు. అడిషనల్ ఇన్కమ్. ఎస్. మీరు మార్కెటింగ్ చేసుకుంటున్నారు కదా, అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఎట్లా నేర్పుతారు నిఖిల్ గారు? అంటే ప్రత్యేకంగా ప్రతి సండే కూడా ఒక ఎక్స్పర్ట్ సెషన్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన స్కిల్ నేర్పించడం జరుగుతుంది. ఒకరోజు డిజిటల్ మార్కెటింగ్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, సోషల్ మీడియాని నేర్పించడం జరుగుతుంది. ఇంకొక రోజు అదే సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చో నేర్పించడం జరుగుతుంది. లేదంటే అదే సోషల్ మీడియాను ఉపయోగించి స్పెషల్లీ యూట్యూబ్, ఆ యూట్యూబ్లో ఏ విధంగా మనము రీల్స్ పోస్ట్ చేయడం కావచ్చు, ఏ విధంగా మనము పెద్ద వీడియోస్ క్రియేట్ చేసి దానికి ఒక మంచి థంబ్నెయిల్ ఇవ్వడం కావచ్చు, ఇట్లా రకరకాలుగా మార్కెటింగ్ స్కిల్స్ గురించి మనం నేర్పించడం జరుగుతుంది. అంటే ఎస్ఈఓ టెక్నాలజీ ఉంటుంది, ఆ ఎస్ఈఓని మనం ఏ విధంగా ఉపయోగించాలి, టైటిల్ ఏ విధంగా ఇవ్వాలి, సబ్ టైటిల్ ఏ విధంగా ఇవ్వాలి, ఇలాంటి అనేక రకాల విషయాల్ని మనకు మార్కెటింగ్ సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు బుక్స్ రాస్తారు కదా, అంటే ఏఐ త్రూ కూడా బుక్స్ రాస్తారా మీరు? ఎస్. ఇప్పుడు ఎప్పుడైతే నిఖిల్ బ్యాచ్ నేను కంప్లీట్ చేసిన తర్వాత ఏని ఉపయోగించుకొని బుక్స్ రాశాను. అంటే ఇంతకు ముందు ఏ లేనప్పుడు ఎట్లా రాశారు బుక్? నేను నా యొక్క ఓన్ నాలెడ్జ్తో రాశాను. ఓన్ నాలెడ్జ్తో కంప్యూటర్లో అట్లా అంతేనా? స్టోరీ అంతే. దాన్ని టైప్ చేసేసుకొని డిటిపి వాళ్ళకి ఇస్తే వాళ్ళు బుక్ రెగ్యులర్గా జరిగేది అది. అది ఇక్కడ ఏమవుతుంది అంటే మనము ఒక టైటిల్ డిసైడ్ చేసుకోవాలంటే ఒక 20 days కూడా పట్టొచ్చు. లేనప్పుడు ఒక టైటిల్ డిసైడ్ చేయాలి, అది ప్రజల దగ్గరికి వెళ్తుందా లేదా, దానికి ఏమైనా ఎగ్జాంపుల్ యాడ్ చేయాలా, ఒక స్టోరీ యాడ్ చేయాలా అంటే కూడా చాలా డేస్ పట్టేది. నాకు దాదాపు ఒక బుక్ రాయడానికి 1 year టైం పట్టింది. ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత 1 yearలోనే 3 books రాశాను. అంటే ఇక్కడ ఏం జరిగింది, టైటిల్ ఏది నేను డిసైడ్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ, సబ్ టైటిల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ, లేదు కంటెంట్లో నాకు ఏదైనా హెల్ప్ కావాలి,
ఇంకా ఇది కొంచెం ఆడియన్స్కి, నా టార్గెట్ ఆడియన్స్కి నచ్చే విధంగా ఇవ్వు, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పు అంటే చెప్తుంది. కానీ పూర్తిగా ఇచ్చినటువంటి మెటీరియల్ని మనం బుక్లా పబ్లిష్ చేసి అది మార్కెట్లోకి వెళ్ళదు. ఎందుకంటే అది మన జస్ట్ ఒక ఆలోచన ఇస్తుంది, ఒక సీడ్ ఇస్తుంది. ఒక ఆలోచన, ఒక సీడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానితో మనం ఏం చేస్తాం, ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసేటువంటి ధైర్యం మనకి ఏ ద్వారా వస్తుంది. ఈ 41 రోజుల క్లాసులు వింటే మనకి ఆ పట్టు అనేది వస్తుంది, 100% వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ టెక్నాలజీ అనేది నీకు దూరం కాదు, నువ్వు ఆ టెక్నాలజీ నేర్చుకుంటే అది నీకు ఒక సాధనలా తయారవుతుంది, నీకు ఒక ఎంప్లాయ్లా తయారవుతుంది, నీ పనిని సులభతరం చేస్తుంది అనే విషయం తెలియాలి. ఓకే, నేర్చుకుంటే మన కింద 10 మంది ఉన్నట్టే. అంతే కదా, మనకి 10 చేతులు ఉన్నట్టే. 100%. చాలా బాగా చెప్పారు, కరెక్ట్. సార్, ఇప్పుడు చాలామంది నేర్చుకోవాలన్న తపన ఉంటుంది, కానీ ఎట్లా రీచ్ అవ్వాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఈ చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరంటే గంప నాగేశ్వరరావు గారి దగ్గర క్లాసులో ఉన్నప్పుడు నిఖిల్ గారు కనిపించారు కాబట్టి లక్కీగా మీరు ఆయన పట్టేసుకున్నారు. ఇప్పుడు బయట ఉన్నవాళ్ళు చాలామంది, ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి చాలా తపన ఉంటుంది, నేను కూడా మంచిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒడిసి పట్టుకోవాలని. సో అలాంటి వాళ్ళకి మీరు నేర్చుకున్నారు కాబట్టి, 41 రోజులు ఆ క్లాసులు విన్నారు కాబట్టి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి, సో అప్కమింగ్ స్టూడెంట్స్కి మీరు ఏం సూచన ఇస్తారు? తెలుగులో నేర్పించడానికి అడ్వాన్స్డ్ టూల్స్ ఎప్పటికప్పుడు వాటి యొక్క ఉపయోగము, వాటి యొక్క అడ్వాంటేజెస్, వాటి యొక్క డిసడ్వాంటేజెస్, వేటిని వాడాలి, వేటిని వాడద్దు అని చెప్పడంలో నిఖిల్ గుండా ఈజ్ ద ఎక్స్పర్ట్. కాబట్టి నిఖిల్ గారి దగ్గర జాయిన్ అయ్యి అతనితో జర్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనం అన్ని రకాల స్కిల్స్ నేర్చుకుంటామండి. అంటే అసలు నాట్ ఓన్లీ టూల్స్ నేర్పించి వదిలేయడం కాదు. అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డిజిటల్ వరల్డ్లో మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మన మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, మన యాక్షన్స్ ఏ విధంగా ఉండాలి, మన యొక్క థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, దీన్ని కూడా ఎప్పటికప్పుడు అతను మార్చేయడం జరుగుతుంది. అంటే ఆయన క్లాసుల ద్వారా మనకు తెలియకుండానే మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, మన స్కిల్స్ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది, మీకంటూ ఒక స్కిల్ ఉంటుంది, ఒక ఎక్స్పర్టైజ్ ఉంటుంది. దానిని మీరు ద్వారా నేర్చుకొని మీరు ఏ రంగంలో అయితే ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆ రంగంలో ముందుకు వెళ్ళడానికి సరైనటువంటి గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది అని నా ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు. మీరు ఇంకా అద్భుతమైన బుక్కులు రాయాలి, ఆ బుక్కుల్ని మళ్ళీ మార్కెట్ చేయాలి, ఇంకో 10 మందికి మీరు నేర్పించాలి కూడా. థ్యాంక్ యూ.